హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం చూడబోయే వీడియో టాటా నెక్సాన్ రివ్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవరాల్ కార్ లుక్ అయితే చూసుకుందాం ఎలా ఉంటుందో. కార్ అయితే చూడడానికి అయితే చాలా బాగుంది. లైక్ లుక్స్ పరంగా అయితే చాలా బాగుంది. ఆ కలర్ కూడా బాగానే ఉంది, బ్లూ కలర్. ఈ కార్ వచ్చేసి నెక్సాన్లో టాప్ అండ్ వేరియంట్. బెస్ట్ 5-సీటర్ కార్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం ఎలా ఉంటుందో ఇంటీరియర్. సీట్ అయితే చాలా కంఫర్టబుల్ ఉంది కూర్చోవాలని. ఇక్కడ డిజిటల్ లోగో వస్తుంది టాటా వాళ్ళది. లోపల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మొత్తం డిజిటల్. 10.2 ఇంచ్ టచ్ స్క్రీన్, అలాగే డాష్ బోర్డ్ మొత్తం సాఫ్ట్ టచ్ ఉంది. ఇక్కడ గేర్ అవన్నీ కూడా సాఫ్ట్ టచ్ ఇచ్చారు మొత్తం. ఇక్కడ స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. లైక్ హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి కిందికి, హైట్ ఉన్న వాళ్ళకి పైకి కూడా చేసుకోవచ్చు. ఇక్కడ సీట్స్ కూడా ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంటే వచ్చారు మొత్తం. ఇంటీరియర్ అయితే చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది కార్ ఇంటీరియర్. ఇక్కడ డాష్ బోర్డ్లో డాక్యుమెంట్స్ పెట్టుకోవడానికి కూడా మంచిగా ఇచ్చారు. ఇక్కడ లోపలికి పెద్దగా లోపల బుక్స్ ఉన్నాయి కావాలని చూడండి. ఇక్కడ అలా లోపలికి పెట్టుకోవచ్చు డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే. నా హైట్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగా సెట్ అవుతుంది కార్. నేను వచ్చేసి 6'2" హైట్, మంచి కంఫర్టబుల్గా కూర్చున్నాను నేనైతే ఇక్కడ. ఒకసారి ప్యాసింజర్ సీట్స్లో కూర్చునే చూద్దాం ఎలా ఉంటుందో. నా హైట్ ఉన్న వాళ్ళకి, 6'2" హైట్ ఉన్న వాళ్ళకైతే చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇక్కడ కూడా లెగ్ స్పేస్ చూసుకోవచ్చు, బాగా కంఫర్ట్గా ఉంది నాకైతే. బ్యాక్ సైడ్ అయితే ఈజీగా ముగ్గురు కూర్చోవచ్చు కంఫర్టబుల్గా. ఇక్కడ ఏసీ విన్స్ ఇచ్చారు. ఒకసారి కార్ బూట్ స్పేస్ చూద్దాం ఎలా ఉందో. ఇది ఎలా ఓపెన్ చేస్తారు? ఓకే, ఇక్కడ కాదు. ఓకే, ఈ కార్ బూట్ స్పేస్ వచ్చేసి 382 లీటర్స్, అంటే ఆరామ్సే లైక్ 3 బ్యాగ్స్ పెట్టుకోవచ్చు పెద్దవి. దీని కింద వచ్చేసి ఎక్స్ట్రా టైర్ ఉంటుంది లైక్ స్టెప్నీ. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్కి వెళ్ళి ఓవరాల్ రివ్యూ. సన్ రూఫ్ కూడా ఉంది దీంట్లో. ఒకసారి ఓవరాల్ కార్ లుక్ అయితే చూద్దాం ఎలా ఉంటుందో. మొత్తం సైడ్కి వెళ్ళి ఫ్రంట్కి వెళ్ళి ఇది ఫ్రంట్ లుక్. కార్ అయితే క్రేజీగా ఉంది. మీకు చాలా ఆఫర్స్ నడుస్తున్నాయి నెక్సాన్లో. మీకు జెన్యూన్ కార్ రివ్యూస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.